ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు 7 మండలాల్లో జరుగుతోంది. కాగా ఈ ఎన్నికల్లో 1,75,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 156 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతిరావు. మార్నింగ్ సుస్మిత. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా మూడో విడత పంచాయతీ ఎన్నికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంచు చలి కారణంగా అయితే కొంచెం మందకొడిగా నడిచినప్పటికీ కూడా ఇక ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఈ యొక్క ఓటు వినియోగదారులు అయితే వస్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. 7 మండలాల్లో కూడా ఈ రోజు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు జరిగేటువంటి 7 మండలాల్లో అంటే దాదాపుగా ఇప్పటికే ఆ 7 మండలాల్లో కూడా 156 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటికే ఏకగ్రీవం అవ్వడం జరిగింది. దాదాపు ఇంకో మండలంలో ఉన్నటువంటి జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి దాంతో అయితే తీర్పు నేపథ్యంలో జూలూరుపాడులోని సర్పంచ్ పదవి వార్డు స్థానాలకు కూడా ఈ యొక్క ఎన్నికలు నిలిపిన పరిస్థితి. మిగతా 145 గ్రామ పంచాయతీల్లో అయితే ఉన్నటువంటి 10 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవం అయిన పరిస్థితి. మిగతా ఉన్నటువంటి 130 స్థానాల్లో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. 7 మండలాల్లో కూడా దాదాపు 470 మంది సర్పంచ్ అభ్యర్థులు అయితే వివిధ పార్టీల నుంచి, అధికార పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ, ఇటు తదితర పార్టీల నుంచి అయితే ఇండిపెండెంట్ కూడా పెద్ద ఎత్తున అయితే 470 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క పోటీలో నిలిచిన పరిస్థితి. ఇప్పటికే ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా దాదాపు 1,340 మంది వార్డు మెంబర్లు కూడా ఈ యొక్క ఎన్నికల్లో 250 దాదాపుగా 1,340 అయితే దాదాపు 256 వార్డులు కూడా ఇప్పటికే ఏకగ్రీవం జరిగింది. రెండో వార్డులో 2 వార్డులు మాత్రం నామమాత్రంగా నామినేషన్ కాకూడదు అవి నిలిచిన పరిస్థితి. మొత్తంగా మిగతా ఉన్నటువంటి 1071 వార్డులలో అయితే ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ యొక్క 1000 పై చిలుకున్నటువంటి ఎన్నికల్లో అయితే దాదాపు 2,000 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క పోటీలో నిలిచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కూడా కాంగ్రెస్ విజయకేతన ఎగరవేసిన పరిస్థితి. రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అశ్వరావుపేటలో కూడా కొంచెం పోటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగే పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ 1 వరకు ముగిసిన తర్వాత 2 గంటల నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది. మొత్తంగా ఈరోజు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా 1,500 మంది పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ ఏదైతే ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఏజెన్సీ గ్రామాలు మావోయిస్టు సంతరించే ప్రాంతం ఉంటుంది. అక్కడ దాదాపు కట్టుదిట్టమైన దాదాపు వందలాది మంది పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియను అయితే వెబ్ కాస్టింగ్ ద్వారా వీక్షిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే పరిస్థితి. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో 3 విడతలు కూడా పూర్తవడంతో అయితే ఇప్పటికే కాంగ్రెస్ విజయకేతన ఎగరవేసింది. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు ఎన్నికల్లో నిలబడతారనే వేచి చూడాల్సింది సుస్మిత. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.